శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటలు చదువుకుందాం. లేవియా కాండము 1వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లేవియా కాండము 1వ అధ్యాయము 16వ వచనము. మరియు దాని మూలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దానిని పారవేయవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, పావురపు యొక్క పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున్న దాన్ని పారేయాలట. అవును, పైకి చూడటానికి మనం ఎంతో చక్కగా కనబడుతూ ఉంటాం, కానీ మన పొట్ట విప్పితే, మన హృదయం తెరిస్తే, మన హృదయపు యొక్క ఆలోచనలు దేవునికి ఇష్టం లేనటువంటివి, మన లక్షణాలు ఎన్నో కనబడతాయి ప్రియులారా. అందుకే దేవుని వాక్యములోనికి గనక మనం గమనించి చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 20లో అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. మనుష్యులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరుచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారమును, మత్సరము, దేవదూషణయు, అహంకారము, అవివేకము ఇవన్నీ ఉంటాయి. అవును, ఇవన్నీ కూడా మన లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తాయి. ప్రియులారా గమనించండి, నీ లోపల ఏముందో నీకు తెలుసా? నీవు బయటికి ఎంతో మంచి వ్యక్తిగా కనబడుతూ ఉన్నావు, కానీ నీ అపవిత్రమైనటువంటి జీవితం దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నీ లోపల పొట్ట విప్పి దాని లోపల అపవిత్రమైన దానిని మొలముతో సహా బయట పారవేయాలి. నీ హృదయాన్ని తెరిచి దేవుని యొక్క వాక్యం అంగీకరించేలాగా ఉండాలి. ఇంకేది కూడా దాచిపెట్టడానికి వీల్లేదు ప్రియులారా. మన బలహీనతలు విడిచిపెట్టి, మన వ్యసనములు విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యములో వైపు మనం చూసి మన బ్రతుకంతు కూడా ఆయనకి సమర్పించుకునే వారిగా ఉండాలి. ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దాని మలుముతో సహా పొట్టను వీడిదీసి లోపల అపవిత్రమైన వాటన్నిటినీ పారవేయుదుముగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైనటువంటి బలిని గురించి మేము ధ్యానిస్తుంటున్నాం. ఎన్నో లోతైన మర్మాలు తండ్రి మాతో మాట్లాడుచుంటుండగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా అంతరంగంలో, తమ హృదయంలో, తన మనస్సులో ఉన్నటువంటి ప్రతి చెడ్డను తీసివేటుకు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందించిన మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.